రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. గత 2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాను, నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి వారికి అండగా నిలబడతాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నమ్మినటువంటి నిరుద్యోగ యువత మాకు ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు ఆయన మాకు హామీ ఇవ్వడం వల్ల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సినటువంటి నైతిక బాధ్యత మా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినటువంటి వారిలో డిఎస్సి ఉపాధ్యాయ ఆశావాహులు కీలక పాత్ర పోషించినటువంటి విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం మెగా డిఎస్సి నిర్వహించకుండా 2024 వరకు 5 ఏళ్ల పాటు ఏ ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా నిరుద్యోగ యువతకు కల్పించకుండా వాళ్ళను మోసగించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి గ్రహించినటువంటి ఉపాధ్యాయ ఆశావాహ డిఎస్సి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మాం, జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల తన పాలనలో మెగా డిఎస్సి అనేది నిర్వహించకుండా మాకు మోసం చేశారు, మేము మోసపోయామని చెప్పేసి గ్రహించినటువంటి నిరుద్యోగ యువత యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారిని కలిసి సార్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సమయంలో ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాను, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి అండగా నిలబడతాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నమ్మి మేము ఆయనకు ఓటు వేసి ఆయనను ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కానీ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి నిర్వహించలేదు, ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వలేదు, మేము మోసపోయాము. దయచేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా డిఎస్సి నిర్వహించి మాకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించి మాకు మా కుటుంబాలకు అండగా నిలబడండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో గౌరవ నారా లోకేష్ బాబు గారిని నిరుద్యోగ యువత ప్రాధాన్యపడడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగ యువతకు లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. మీరెవ్వరు కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ఫైల్ పైన మొదటి సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర రథసారథి నేటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఎంతో పారదర్శకంగా ఎంతో నిజాయితీగా మెగా డిఎస్సి పోస్ట్ పరీక్షలు నిర్వహించి అర్హులైనటువంటి 16,437 మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉపాధ్యాయ ఉద్యోగులను నిరుద్యోగ యువతను మోసగించాము. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా యువనేత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అయితేనేమి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు కల్పించారు. ఈ విధంగా అయితే రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో యువత కావచ్చు, రాష్ట్ర ప్రజానీకం కావచ్చు మమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కనీసం పుట్టగతులు ఉండేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు నిరుద్యోగ యువత రాజకీయ సమాధి కట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కూలి పని చేసుకొని వాళ్ళ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగస్తులుగా చూసుకోవాలనేటువంటి ఒక ఆశతో వాళ్ళ తల్లిదండ్రి కూలి నాలి చేసి వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని చదివిస్తే నిద్రాహారాలు మాని
ఆహారం ఎక్కువగా తీసుకుంటే నిద్ర వస్తుంది, నిద్రపోతే మేము చదువుకోలేము అనేటువంటి ఒక ఆలోచనతో నిరుద్యోగ యువత సగం కడుపుకే అన్నం తిని నిద్రపోకుండా అహర్నిశలు శ్రమించి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదువుకొని 2025 మెగా డిఎస్సి పరీక్ష ద్వారా ఈరోజు 16,437 మంది అర్హత సాధించి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని ఆత్మగౌరవంతో జీవిస్తూ ఈరోజు వాళ్ళ భార్య బిడ్డలను వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకుంటున్నటువంటి క్రమంలో ఈరోజు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి మెగా స్పోర్ట్స్ కోటా ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇతర మార్గాల ద్వారా కావచ్చు మెగా డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి నిరుద్యోగ యువత ఉపాధ్యాయ 2025 మెగా డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తూ ఈరోజు మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటూ తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఇచ్చిన హామీకి కట్టుబడి మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారిని మీరందరూ కూడా దీవించాల్సినటువంటి అవసరము బాధ్యత మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నిరుద్యోగ యువతకు రేపు అక్టోబర్లో మరోసారి డిఎస్సి నిర్వహించబోతా ఉన్నారు. మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు. అదేవిధంగా రేపు అతి త్వరలోనే పోలీసు ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు నిరుపేద కుటుంబాలకు అందజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి స్త్రీశక్తి పథకం ద్వారా ఇది నిరుద్యోగ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీకి కట్టుబడి అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ద్వారా రైతన్నకు 20 సంవత్సరానికి పంట పెట్టుబడి కింద 20,000 ఆర్థిక సాయం అందించి అండగా నిలబడతా ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడి మొదటి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ అందజేశాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకు వికలాంగులకు కానీ, అదేవిధంగా అందులకు కానీ, అదేవిధంగా అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగ సోదరులకు ఎవరికి కూడా ₹1 పెంచిన పాపాన పోలేదు పెన్షన్. కానీ ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం 3,000 రూపాయలుగా ఉన్నటువంటి దివ్యాంగ సోదరుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి ఈరోజు దివ్యాంగ సోదరులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండగా పడుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో రాష్ట్రం కొన్ని ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా పతనం చేయడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తిగా పతనమైపోయినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు సరి చేస్తూ వస్తా ఉన్నారు. ఆ రాష్ట్రంలో తిరిగి ఈరోజు సంపద సృష్టిస్తా ఉన్నారు. సంపద సృష్టించడం ద్వారా ఆ వచ్చినటువంటి సంపదను ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా మరొక వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తా ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగాల కల్పన కోసం ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న వేళ మేము రాష్ట్ర ప్రజానికాన్ని కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. త్వరలోనే కొత్త పెన్షన్లు వస్తాయి. మీరెవ్వరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం కానీ బెంగపడాల్సినటువంటి అవసరం కానీ లేదు. త్వరలోనే కొత్త పెన్షన్లు వస్తాయి. అదేవిధంగా త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క 18 సంవత్సరాలు పైబడినటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతా ఉన్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వానికి కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కొంత కొత్త పెన్షన్ల విషయంలో, ఇళ్ల స్థలాల విషయంలో అదేవిధంగా కొంత సమయం ఇవ్వవలసిందిగా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ రాష్ట్ర ప్రజానికాన్ని వేడుకుంటా ఉన్నాం. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు ప్రైవేట్ సెక్టార్లో అయితేనేమి అదేవిధంగా ఇటు ప్రభుత్వ సెక్టార్లోనైతేనేమి ఇప్పటికే దాదాపు 6,50,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి సహకారంతో ఈరోజు రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పరిశ్రమలు రావడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశాలు మెరుగవుతా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర బాగుపడేటువంటి పరిస్థితి ఈరోజు పడతా ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి వాళ్ళకు గురి కావద్దండి. రేపు మిమ్మల్ని 3,000 పింఛన్ ఇస్తామని చేసి 5 ఏళ్ల పాటు మోసగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రేపు కౌన్సిలర్ ఎన్నికలు కానీ మేయర్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ మీ ఇళ్ళ దగ్గరకు వస్తారు. అమ్మా మాకు ఓటు వేయండి అంటారు. దయచేసి వాళ్ళు అలా వచ్చినప్పుడు మీ వల్ల మేము మోసపోయాం, మీరు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు, 3,000 పింఛన్ ఇస్తామని 5 ఏళ్ళు చేశారు, తల్లికి వందనం అమ్మ ఒడి కింద అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. ఈరోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద మాకు ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు. మోసగించినటువంటి మీకు మేము ఓటేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ముఖం మీదనే నిక్కచ్చిగా చెప్పి నిరంతరం పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి అండగా నిలబడాల్సినటువంటి అవసరము, బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ సవినయంగా అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి పార్టీల ఐక్యత.